హాయ్ అండి. ఇప్పుడు మీరు చూస్తున్న ఫోటో వచ్చేసి వాళ్ళు కెప్టెన్ కంటెండర్లు అయినాక బ్లూ టీమ్ రెడ్ టీమ్ అని చెప్పేసి టీంలుగా డివైడ్ చేసింది కదా. ఇప్పుడు ఒక టాస్క్ ఏంటంటే ఒక దాంట్లోకి వెళ్ళాలి, డేంజర్ జోన్ దాంట్లోకి వెళ్ళాలి. వెళ్ళినప్పుడు అక్కడ రెడ్ ఇప్పుడు ఏమంటారు రెడ్ దాంట్లకు ఇట్లా తిప్పేది ఉంటుంది అన్నట్టు. రాడ్ ఒకటి రాడ్ లాగా చెక్కలాగా ఉంటుంది. రెడ్ దాంట్లో తిప్పితే రెడ్ వాళ్ళు అవుట్ అవ్వాలి, రెడ్ దాంట్లో డిస్కషన్ చేసుకోవాలి. బ్లూ వాళ్ళు తిప్పితే బ్లూ వాళ్ళ దాంట్లో డిస్కషన్ చేసుకోవాలి, ఒకరు తీసేయాలని. ఆ డిస్కషన్లలో ఫస్ట్ వచ్చేసి ఏం చేసిరు, రెడ్ టీంలో వచ్చేసి ఇమాన్యుల్, భరణి గారు, దివ్య, సంజన గారు, ఈ నలుగురు కూర్చుంటారు. అయితే ఇటు పక్క వీళ్ళు నలుగురు, బ్లూ టీంలో వచ్చేసి వీళ్ళు నలుగురు ఉంటారు. భరణి గారు, డెమానో, కళ్యాణ్, రీతు, వీళ్ళు నలుగురు ఉంటారు. సంచాలకురాలుగా తనుజ ఉంది. అప్పుడు ఆలోచిస్తుంది అన్నట్టు, ఓకే వీళ్ళు అందరు ఇప్పుడు భరణి గారికి వచ్చేసి ఇటుపక్క చెల్లెలు, ఇటుపక్క తమ్ముడు, అదే తమ్ముడు, ఇటుపక్క సంజన గారు అంటే ఒకరికొకరు సాక్రిఫైస్ చేసిన వాళ్ళు ఉన్నారు కదా. ఇలా ఇమాన్యుల్కు అమ్మ, ఇటు ఒకరికొకరు సాక్రిఫైస్ చేసుకుంటారు కదా. ఇమాన్యుల్ క్యాప్టెన్ చేయడానికి దివ్య చేస్తుంది, దివ్యని క్యాప్టెన్ చేయడానికి ఇమాన్యుల్ చేస్తుండు. ఇలా సాక్రిఫైస్ చేసుకుంటారు. ఇటుపక్క అన్న భరణి అన్న ఇప్పుడు వీళ్ళ మధ్యనే పెడదామని చెప్పేసి భరణి గారి టీం నుంచి సెలెక్ట్ చేసుకునేది. అప్పుడు సంచాలకురాలుగా తనుజ కాబట్టి సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ దివ్య మ్యానికులేట్ చేస్తుందంటే, నేను ఈ వారం నీకు పోయిన వారం నీకు చేసిన, నువ్వు నాకు చేసినావు ఇమాన్యుల్ అంటుంది దివ్య. మళ్ళీ నీకు నెక్స్ట్ వీక్లో నేను చేస్తా, 11వ వారాలు నేను చేస్తా. ఇప్పుడు నువ్వు నాకు సపోర్ట్ చేయి, నన్ను తీసేయకు, మీ అమ్మని తీసేద్దాం బట్ మనం ఓట్లు వేసుకుందాం బట్ అని చెప్పేసి భరణి గారిని కూడా ఇప్పుడు మీరు కాలే కదా నీకు సపోర్ట్ చేయాలంటే తీసేయి అని చెప్పేసి, ఎవరిని సంజన గారిని తీసేయి అని చెప్పేసి ఇట్లా మ్యానికులేట్ చేస్తుంది. అంటే ఈమె ఒకసారి క్యాప్టెన్ అయిన ఆమె, ఇమ్యూనిటీ పొందిన ఆమెకే ఇంతగా ఇమ్యూనిటీ అవ్వాలని ఆలోచన ఉన్నప్పుడు తనుజకుండదా? తనుజను డైరెక్ట్ అటాక్ చేస్తే అక్కడ ఉన్నటువంటి ఇమాన్యుల్కి ఎన్నిసార్లు వచ్చింది ఇమ్యూనిటీ? ఇప్పుడు 8 వారాల నుంచి ఇమ్యూనిటీ వస్తుంది. 2 వారాలు క్యాప్టెన్ అయ్యిండు, అది లేదు. నెక్స్ట్ భరణి గారు అసలు క్యాప్టెన్ కాలేదు, భరణి గారి గురించి ఆలోచించట్లేదు. నెక్స్ట్ ఈమె సెల్ఫ్గా నేను అవ్వాలని ఈమెకి ఇంత తహతాలాడుతా అంటే అవతలకుండా ఉండదా? సంజన గారు ఇమాన్యుల్ అంటాడు అన్నట్టు, నేను దివ్యకు సపోర్ట్ చేస్తా, మా అమ్మకి సపోర్ట్ చేస్తా, మీరే డిసైడ్ చేసుకోండి, మీరు ముగ్గురు మాట్లాడుకుని డిసైడ్ చేసుకోండి అంటుండే. ఇమాన్యుల్ సేఫ్ గేమ్ ఆడతాడు. సంజన ఇక్కడ ఇమాన్యుల్ సేఫ్ గేమ్ ఆడకరా, నిజం చెప్పరా అని చెప్పేసి సంజన గారు అనేసరికి నేను చెప్పలేకపోతున్నా, మీరు డిస్కస్ చేసుకోరాగానే సంజన గారు కోపం వచ్చేసి తానే డేంజర్ జోన్లోకి వెళ్ళిపోయింది. మీరు ఏమైనా చేసుకోరా, మీరు ఆ గేమ్ ఆడుకుంటారు, మీ ఇష్టం వచ్చిన గేమ్ ఆడుకుంటారని చెప్పేసి సంజన గారు వెళ్ళిపోతుంది. మీరు చూడండి, సంజన గారు ఇమాన్యుల్కి ప్రతి చోట వనువున సపోర్ట్నెస్గా నిలబడుతుంది. ఒకసారి బ్యాడ్జ్ ఇచ్చిన పాపానికి ఊరికే సపోర్ట్నెస్గా నిలబడుతుంది. ఈరోజు నేను ఒక పక్క దివ్యకి చేస్తా అంటాడు, ఒక పక్క అలమ్మకి చేస్తా అంటాడు. కానీ ఎవరి వైపు స్టార్ట్ తీసుకోరు, ఒక్కరి వైపు తీసుకోరని చెప్పేసి సంజన గారు చెప్తాంటే కూడా ఇమాన్యుల్ వినట్లేదు. ఇలాంటి కన్నింగ్ నేచర్, కన్నింగ్ బుద్ధి పెట్టుకున్న వాళ్ళు ఈ తనుజను టార్గెట్ చేస్తున్నారు. ఇలా తనుజకు ఇమాన్యుల్ కూడా గొడవ జరిగింది. ఆ గొడవ ఏందనేది ఇంకో వీడియోలో చెప్తాను. ఆ గొడవ ఏంటంటే టైం లేదు అని చూస్తున్నా కానీ ఇంకోసారి చెప్పేస్తాను. షార్ట్ వీడియో కదా, ఇక్కడ 3 నిమిషాల కంటే ఎక్కువ ఉండదు కాబట్టి నేను చెప్పలేకపోతున్నాను.